తండ్రి అయిన దేవునికి ప్రభునేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమం చూస్తున్న సహోదరుడు సహోదరులకు వందనాలు. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయం మనం బైబిల్ గురించి తెలుసుకుందాం. మనసు మనసు అనేది కంటికి కనిపించకపోయినా మనిషి యొక్క జీవితం అంతా ఈ మనసు మీద ఆధారపడింది. శారీరకంగా మనం ప్రవర్తించాలన్నా, ఆత్మీయంగా మనం జీవించాలన్నా ఆధారపడింది ఏదంటే మనసు మీద ఆధారపడింది. అది కంటికి కనిపించకపోయినా మనం శరీరానికి అనుసారంగా జీవించిన, ఆత్మానుసారంగా జీవించిన మనసు మీద ఆధారపడ్డది కాబట్టి ఆ మనసు ఎలా ఉంటుందో దాని గురించి కొన్ని సంగతులు తెలుసుకునే ముందుగా బైబిల్లో ఉన్న మాటను మనం చూద్దాం. అపోస్తుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది. రోమా పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, మీరు ఈ లోకం